నమస్తే మా నేను నా మాస్టర్స్ కోసం యూఎస్ కి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు అసలు ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ది ప్రాసెస్ ఏముంటది, సెక్యూరిటీ ఇంకా ఇమిగ్రేషన్ ది ప్రాసెస్ ఏంటిది అని చెప్పేసి ఇట్లా మస్తు డౌట్లు ఉండే. అసలు నా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫస్ట్ టైం ఎట్లా అయింది ఏంది అని చెప్పేసి మీకు వ్లాగ్ పెట్టినా ఆల్రెడీ చూసిర్రు. ఆ టైంలో నాకు కొంచెం గైడెన్స్ ఉంటే నా ట్రావెల్ ఇంకా కొంచెం స్మూత్ గా అయిపోతుండే. సో నాలాగా ఇప్పుడు ఎవరైతే మాస్టర్స్ కోసం కానీ లేకపోతే జాబ్ల కోసం కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో. అసలు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయినప్పటి నుంచి మీ డెస్టినేషన్లో దిగేదాకా మొత్తం ప్రాసెస్ ఏముంటది A to Z మొత్తం చూద్దాం. ఫస్ట్ మనం ట్రావెల్ చేయడానికి మనకు డాక్యుమెంట్స్ కావాలి. మన కేసులో మనం యూఎస్ కి పోయే మాస్టర్ స్టూడెంట్స్ కాబట్టి మన ప్యాకింగ్ లిస్ట్ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కావాలి. అండ్ ఏమున్నా లేకపోయినా మ్యాండేటరీగా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంది అంటే మన ఫ్లైట్ టికెట్, పాస్పోర్ట్, I-20 వీసా ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. మన ఫ్లైట్ టైం కంటే ఒక 4-5 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయితే మంచిది. ఎందుకంటే బోర్డింగ్ పాస్లు, చెక్ ఇన్లు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి. సో మొత్తం వీటి గురించి మెల్లగా చూద్దాం. ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాక ముందు మనది ఏ టర్మినల్ చూసుకోవాలి. అది మన టికెట్ లో ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంటది. పెద్ద ఎయిర్పోర్ట్లలో మల్టిపుల్ టర్మినల్స్ ఉంటాయి. మన టర్మినల్ దగ్గరికి పోగానే అక్కడ 2 సెక్షన్లు ఉంటాయి. ఒకటేమో అరైవల్, ఇంకొకటేమో డిపార్చర్. మనం ఇప్పుడు వేరే కంట్రీకి పోవాలి కాబట్టి డైరెక్ట్ గా డిపార్చర్ సెక్షన్ లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు మన టర్మినల్ లో డిపార్చర్ సెక్షన్ కి రాగానే అక్కడ మస్తు ఎంట్రీ గేట్లు ఉంటాయి. ఒక్కొక్క ఎయిర్లైన్స్ కి ఒక్కొక్క ఎంట్రీ గేట్ అన్నట్టు. సో ఇప్పుడు దీంట్లో మన ఎయిర్లైన్ గేట్ ఏడు ఉందో వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమిరేట్స్ ది ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఎమిరేట్స్ ది ఎంట్రీ గేట్ దగ్గరకు పోవాలి. ఒకవేళ మీరు వేరే గేట్ లోపలికి పోయినా ఏం ఫరక్ పడదు. మనం గేట్ల నుంచి ఎంటర్ కాగానే నడుచుకుంటా మన ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఎంట్రీ సెక్యూరిటీ గేట్ దగ్గర మన పాస్పోర్ట్ ఇంకా టికెట్ చూపిస్తే వెరిఫై చేసి లోపలికి పంపిస్తారు. సో ఇప్పుడు మనం గేట్లకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎయిర్లైన్ లైవ్ కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ జనరల్ గా లైన్లు కూడా బాగానే పెద్ద ఉంటాయి. మన ఎయిర్లైన్స్ ఏదో ఆ కౌంటర్ దగ్గరికి పోగానే మళ్ళా వాళ్ళు మన పాస్పోర్ట్, టికెట్, వీసా, I-20 కోవిడ్ సర్టిఫికేట్ ఇవి అడుగుతారు. మనం ఇవి ఇచ్చేయగానే మనకు బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసి ఇస్తారు. ఈ బోర్డింగ్ పాస్ మీదే మన గేట్ నంబరు, ఫ్లైట్ డీటెయిల్స్, సీట్ నంబరు మొత్తం మెన్షన్ చేసి ఉంటాయి. ఒకవేళ మనది డైరెక్ట్ ఫ్లైట్ కాదు, మనకి ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్నాయి అంటే, ఇప్పుడు మన ఫ్లైట్లు అన్నిటివి ఒకటే సింగిల్ బుకింగ్ ఉంది, ఒకటే PNR నంబర్ ఉంది అంటే అన్ని కనెక్టింగ్ ఫ్లైట్ల బోర్డింగ్ పాస్లు కూడా మన ఫస్ట్ బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడే ఇచ్చేస్తారు. ఒకవేళ సేమ్ PNR నంబర్ లేదు, మనం ఇండివిజువల్ గా సపరేట్ గా ఫ్లైట్లు బుక్ చేసుకున్నాము అంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన లగేజ్ అంతా తీసుకొని లోపలికి వచ్చేసినాం. ఈ పెద్ద పెద్ద మూటలు, సంచులు US దాకా మోసుకోపోలేం కదా. సో చెక్ ఇన్ కౌంటర్లు ఇచ్చేస్తే వాళ్ళు మన ఫ్లైట్ వెనకాల వేసుకొని వచ్చేస్తారు. మనం డైరెక్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డింగ్ పాస్ లను తీసుకున్న తర్వాత ఈడనే మనం మొత్తం పెద్ద చెక్ ఇన్ బ్యాగ్ లను ఇచ్చేసేయచ్చు. ఇక్కడ మన లగేజ్ ది వెయిట్ లిమిట్ ఇంకా డైమెన్షన్స్ దాటకుండా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఏమన్నా వెయిట్ ఎక్కువ అయితే సామాన్ తీసి పడేయాల్సి వస్తుంది. మనం ఇచ్చే లగేజ్ లా బ్యాటరీలు కానీ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ కానీ ఏం లేకుండా చూసుకోవాలి. అసలు బ్యాగ్లను మనం ఎట్లా ప్యాక్ చేయాలి, వాటి వెయిట్ ఎంత ఉండాలి, ఏమేమి ఐటమ్స్ ని మనం తీసుకుపోవాలి, ఏమేమి తీసుకుపోవద్దు అని చెప్పేసి నేను క్లియర్ గా ఆల్రెడీ వీడియో చేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడితే అవసరం పడితే చూడండి. సో ఇప్పుడు మన బ్యాగేజ్ ని అక్కడ కౌంటర్లు ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసి దానికి ఒక ట్యాగ్ వేస్తారు. అండ్ ఆ లగేజ్ అనేది ఇంకా డైరెక్ట్ గా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనది కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అంటే అగైన్ మనం ఈ లగేజ్ ని డైరెక్ట్ మన ఫైనల్ డెస్టినేషన్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనమే సపరేట్ గా ఫ్లైట్లు బుక్ చేసుకున్నాము, ప్రతి ఫ్లైట్ కి డిఫరెంట్ PNR నంబర్ ఉంది అంటే మనం ఈ ఫ్లైట్ దిగంగానే లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కి చెక్ ఇన్ కౌంటర్లు ఇచ్చేసేయాలి. సో మీరు లగేజ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో కౌంటర్ల క్లారిటీ కోసం అడగండి. దీని గురించి క్లియర్ గా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మన చెక్ ఇన్ బ్యాగ్లు ఇచ్చేసినాము, బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. తర్వాత మనకి మొత్తం ఎటు పోవాలి ఏంది అని చెప్పేసి ఎయిర్పోర్ట్ లో డైరెక్షన్ క్లియర్ గా ఉంటాయి. ఆడున్న బోర్డుల మీద చూసుకుంటే ఫాలో అయిపోతే సరిపోతుంది. ఆల్సో ప్రతి టర్మినల్ లో మనకి ఇన్ఫర్మేషన్ డెస్క్లు కూడా ఉంటాయి. వాళ్ళని అడిగి మనం ఎటు పోవాలి ఏంది అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాగేజ్ చెక్ ఇన్ ఇచ్చేసిన తర్వాత మనకి ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. దీన్నే TSA చెక్ అంటారు, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. ఆల్రెడీ చెక్ ఇన్ దగ్గర మన బ్యాగ్లు ఇచ్చేసినాక మన దగ్గర ఉన్న రిమైనింగ్ సామాన్లన్నీ A to Z ఇక్కడ స్కాన్ చేస్తారు. లైక్ మొత్తం బ్యాక్ ప్యాక్, వ్యాలెట్, బెల్ట్, క్యాబిన్ బ్యాగ్లు, చార్జర్లు, ఎలక్ట్రానిక్స్ మొత్తం అన్ని స్కాన్ చేస్తారు. ఈ స్కానింగ్ ప్రాసెస్ ఎట్లుంటదంటే అక్కడ ఒక బెల్ట్ ముందుకు పోతూనే ఉంటది, పక్కనే ట్రేలు ఉంటాయి. మనం అన్ని సామాన్లు తీసి ఆ ట్రేలు వేసి ఆ బెల్ట్ మీద పెట్టాలి. కొన్ని ఎయిర్పోర్ట్లలో షూస్, హుడీలు, జాకెట్లు కూడా తీసి స్కానింగ్ కోసం ట్రేలో పెట్టమంటారు. కొన్ని ఎయిర్పోర్ట్లలో ఎలక్ట్రానిక్స్ అన్ని సపరేట్ గా తీసి పెట్టమంటారు. కొన్ని దగ్గర మొత్తం ఎలక్ట్రానిక్స్ అసలు అన్పాక్ చేయాల్సిన అవసరమే ఉండదు. బేసిక్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. మనం వాళ్ళు చెప్పినట్టు స్కానింగ్ కోసం బెల్ట్ మీద పెట్టేస్తే ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని బెల్ట్ మీద నుంచి ఎక్స్రే స్కాన్ అయ్యకుండా ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బెల్ట్ మీద ట్రేలో మన సామాన్ అంతా పెట్టేసి జస్ట్ మన బోర్డింగ్ పాస్ ఒక్కటి తీసుకొని అక్కడ ఒక సెక్యూరిటీ చెక్ ది బూత్ ఉంటుంది, దాంట్లో నుంచి పోవాలి. ఇక్కడ ఈ నార్మల్ సెక్యూరిటీ చెక్ అవుతుంది. అండ్ మన బోర్డింగ్ పాస్ కూడా ఒకసారి స్కాన్ చేస్తారు. మన చెకింగ్ అయిపోయి అటు రాగానే పక్కన నుంచి మన సామాన్ కూడా అట్లా వస్తూ ఉంటుంది. దీనికి పెద్ద టైం ఏం పట్టదు. మన బెల్ట్ మీద పెట్టగానే ఒక 5-10 నిమిషాలలో అటు సైడ్ వచ్చేస్తాయి. బట్ ఆ బెల్ట్ దాకా ఉండే లైన్ పెద్దగా ఉంటే ఇక అర్ధగంట కూడా కావచ్చు. ఇక్కడ మన సామాన్ మొత్తం ఎక్స్రే స్కాన్ అయినాక మన లగేజ్ ఓకే ఉంటే డైరెక్ట్ స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తాయి. ఒకవేళ ఏమైనా అటు ఇటు ఉంటే ఆ లైన్ డీవియేట్ అయ్యి పక్కన బెల్ట్ల నుంచి వస్తాయి. ఇప్పుడు ఈ డీవియేట్ అయ్యి పక్కన బెల్ట్ మీద నుంచి పోయే ఐటమ్స్ అన్నిటిని అక్కడ ఉండే TSA సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు మనం పిలిచి ఆ సామాన్లన్నింటిని ఓపెన్ చేసి చూస్తారు. ఒకవేళ ఏమైనా అలౌడ్ లేకపోయిన ఐటమ్స్ మనం తీసుకుపోతున్నట్టయితే తీసేయమంటారు. ఏమైనా ఇల్లీగల్ ఉంటే తీసి పక్కన పడేస్తారు, ఇంకా అది గోవిందా అన్నట్టే. అట్లా వాళ్ళ సామాన్ అంతా చెక్ చేసి ఓకే అనగానే తీసుకొని వెళ్ళిపోవచ్చు. నాకైతే ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా ప్రతిసారి ఏదో ఒక్కటైనా పక్కన బెల్ట్లకు పక్క
దాకా పోతుంది. ముఖ్యంగా ఈ లైట్ ఇది చూసి ఏం రో బాంబా అన్నట్టు చూస్తారు. కాదు మా షూటింగ్ కోసము అదే లైట్ అనగానే సరే అని ఇచ్చి పంపిస్తారు. మన ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ కానీ ఇప్పటిదాకా మనం చూసిన ప్రాసెస్ అయితే ఇంతే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి నెక్స్ట్ అక్కడ ఇండియన్ ఇమిగ్రేషన్ ఒక చెక్ ఉంటుంది. ఇక్కడ మన పాస్పోర్టు, వీసా, I-20 ఇంకా అడిగిన డాక్యుమెంట్ చూపించాలి. ఈ కౌంటర్ లో జనరల్ గా మనం ఏడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అని అడుగుతారు. ఈ ఇండియన్ ఇమిగ్రేషన్ లో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మీ కోర్స్ ఏంటిది, ఏ కాలేజు, ఇట్లాంటివి. సో ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసి మన పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ కొట్టి పంపిస్తారు. ఒకవేళ మనది నార్మల్ డొమెస్టిక్ ట్రావెల్ అయితే ఇమిగ్రేషన్ చెక్ అసలు ఉండనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేసిన. సో డొమెస్టిక్ టర్మినల్ నుంచి నా ట్రావెల్ కాబట్టి ఇండియన్ ఇమిగ్రేషన్ చెక్ లేదు. నా నెక్స్ట్ ఫ్లైట్ ఢిల్లీ టు రియాద్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది కాబట్టి ఇండియన్ ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ చెక్ అయిపోతే ఇక మనం డైరెక్ట్ గా మన బోర్డింగ్ గేట్ దగ్గరకు పోవచ్చు. అసలు ఇప్పుడు మన గేట్ నంబర్ ఏంది అనేది మన బోర్డింగ్ పాస్ లో ఆల్రెడీ ప్రింట్ అయిపోయి ఉంటుంది. అట్లనే డిస్ప్లేలలో కూడా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఇంకా గేట్ కి రూట్ ఉంటుంది కాబట్టి ఈజీగానే గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం మన గేట్ కి పోయే రూట్ లోనే చాలా స్టోర్లు, రెస్టారెంట్లు ఇంకా లౌంజ్లు కూడా ఉంటాయి. ఒకవేళ మన ఫ్లైట్ కి ఇంకా చాలా టైం ఉన్నా ఆర్ ఒకవేళ ఫ్లైట్ డిలే అయినా కానీ ఎయిర్పోర్ట్ లౌంజ్లలో ఉండొచ్చు. బేసిక్ గా ఎయిర్పోర్ట్ లౌంజెస్ అంటే ప్యాసింజర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ అన్నట్టు. అసలు మనం ఫ్రీగా ఈ ఎయిర్పోర్ట్ లౌంజ్లలో అన్లిమిటెడ్ ఫుడ్ ఇంకా డ్రింక్స్ ని ఎట్లా యాక్సెస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. సో అట్లా కావాలంటే కంఫర్టబుల్ గా మనం లౌంజ్లలో కూడా ఉండొచ్చు. లేకపోతే ఆడ గేట్ దగ్గర మనకు వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడ కూడా ఉండొచ్చు. ఫ్లైట్ కి మనం వెయిట్ చేసిన తర్వాత బోర్డింగ్ టైం కి మన బోర్డింగ్ గేట్లు ఓపెన్ అవుతాయి. మనకు అక్కడ స్పీకర్ల నుంచి బోర్డింగ్ అనౌన్స్మెంట్లు కూడా వస్తూ ఉంటాయి. జనరల్ గా మన బోర్డింగ్ మన ఫ్లైట్ డిపార్చర్ టైం కంటే ఒక 30 to 45 minutes ముందు స్టార్ట్ అవుతుంది. ఈ గేట్ ఎంట్రీ దగ్గర మన బోర్డింగ్ పాస్ ను ఒక లాస్ట్ టైం స్కాన్ చేస్తారు. ఇక మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలంటే ఇంత కథ ఉంటుంది. సో వన్స్ మనం ఫ్లైట్ లకు రాగానే మన క్యాబిన్ బ్యాగ్ ని పైన క్యాబిన్ ర్యాక్ లో పెట్టేసేయచ్చు. ఒకవేళ స్పేస్ లేకుంటే మీ బ్యాక్ ప్యాక్ ని సీట్ కింద పెట్టుకోవచ్చు. స్పేస్ ఉంటే అది కూడా మీదనే పెట్టేయండి, లెగ్ స్పేస్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. కొన్ని అవసరం పడే ఇంపార్టెంట్ సామాన్లు లైక్ పవర్ బ్యాంక్, ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్, శానిటైజర్ ఇట్లాంటివన్నీ ముందు సీట్ లో పౌచ్ లో పెట్టేసేయచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కాబట్టి ఫుడ్ గుడ్డు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఫ్లైట్ ని బట్టి లగ్జరీస్ మారుతాయి. కొన్ని ఫ్లైట్స్ లో వైఫై కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం ముందు సీట్ కి చిన్న టీవీ ఉంటుంది. కొన్నిట్లలో బాహుబలి లాంటి సినిమాలు ఉంటాయి, కొన్నిట్లలో రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఉంటాయి. ఇక అట్లా టైం పాస్ చేసుకుంటా, తినుకుంటా, పండుకుంటా, ఫ్లైట్లు ఎగురుకుంటా కూర్చోవాలి. సుస్సు వస్తే పోసుకోవచ్చు, కిందం పడదు. జనరల్ గా ఇండియా నుంచి చాలా మంది యుఎస్, కెనడా, లండన్ ఇంకా ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్ కి పోతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి డైరెక్ట్ ఫ్లైట్లు దొరకాయి. ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్స్ ని డైరెక్ట్ గా కంట్రీకి తీసుకోపోకుండా మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్స్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నేను ఆ ఫస్ట్ టైం యుఎస్ కి వచ్చేటప్పుడు ఢిల్లీ నుంచి యుఎస్ కి ఫ్లైట్ టికెట్ తీసుకున్నాం. ఢిల్లీ టు రియాద్ ఒక ఫ్లైట్, నెక్స్ట్ రియాద్ టు వాషింగ్టన్ డీసీకి నా కనెక్టింగ్ ఫ్లైట్. సో ఇట్లాంటప్పుడు మనం మధ్యలో వేరే కంట్రీలో ఒక దగ్గర ల్యాండ్ అయ్యి నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తాం. ఈ టైం నే లే ఓవర్ అంటారు. ఈ టైంలో కూడా మీకు ఫ్లైట్ కి ఎక్కువ టైం ఉంటే లాంజ్ ని యాక్సెస్ చేయొచ్చు అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని కంట్రీస్ ఈ లే ఓవర్ టైం కనుక కొన్ని అవర్స్ కంటే ఎక్కువ ఉంటే ట్రాన్సిట్ వీసా తీసుకోవాలంటారు. ఇది కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది. ట్రాన్సిట్ వీసా అంటే టెంపరీగా మనం ఆ కంట్రీలో ఉండడానికి పర్మిషన్ లాగా. సో మీ లే ఓవర్ ఉన్న కంట్రీలో ఆ లే ఓవర్ టైం కి ట్రాన్సిట్ వీసా రిక్వైర్మెంట్ ఉందో లేదో ముందే చూసుకోవాలి. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మనకు ట్రాన్సిట్ వీసా కావాలి. ఈ వీసాలో జనరల్ గా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో 48 అవర్స్, ఇంకొకటేమో 96 అవర్స్. 48 అవర్స్ ట్రాన్సిట్ వీసా మోస్ట్లీ ఫ్రీనే ఉంటుంది. 96 అవర్స్ ది ట్రాన్సిట్ వీసా అరౌండ్ ఒక 2000 రూపాయలు అట్లా ఉంటుంది. దీన్ని మన టికెట్ బుక్ చేసిన ఏజెన్సీ నుండి కానీ లేకపోతే ఎయిర్లైన్ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ కి అట్లీస్ట్ ఒక 5 రోజుల ముందైనా చేపించుకుంటే మంచిది. సో ఇట్లా మన ఫస్ట్ ఫ్లైట్ ది జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే కంట్రీ ఎయిర్పోర్ట్ లో దిగుతాం. ఇక్కడ మనం లేఓవర్ కి దిగంగానే 2 సెక్షన్లు ఉంటాయి. ఒకటేమో ట్రాన్స్ఫర్, ఇంకొకటేమో బ్యాగేజ్ హాల్. మనది ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ట్రాన్స్ఫర్ సెక్షన్ లకు పోవాలి. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఎయిర్పోర్ట్స్ లో అయితే డైరెక్ట్ ఇమిగ్రేషన్ చెక్ కూడా అవ్వచ్చు. ఖచ్చితంగా అన్ని కంట్రీ ఎయిర్పోర్ట్లలో ఉంటుందని కాదు, బట్ కొన్నిట్లలో కావచ్చు. ఇమిగ్రేషన్ చెక్ అంటే ఈడ కూడా ఏముండదు, ఏడికి పోతున్నో ఎందుకు పోతున్నో బోర్డింగ్ పాస్ చూపి అని అంటారు. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక మన లేఓవర్ బాగా ఎక్కువసేపు ఉంటే లౌంజ్ లకు పోవచ్చు. అది అయిపోయినాక అగైన్ ఆడ కూడా బోర్డులు, డిస్ప్లేలు ఉంటాయి. దాంట్లో చూసి మన నెక్స్ట్ ఫ్లైట్ ఏ గేట్ నుంచి ఉందో చూసుకోవాలి. సో ఇక గేట్ నంబర్ కి పోతుంటే మళ్ళీ TSC సెక్యూరిటీ చెక్ అవుతుంది. తర్వాత మళ్ళీ మన బోర్డింగ్ టైం దాకా వెయిట్ చేసి సేమ్ ఇంతకు ముందులాగా గేట్ ఎంట్రీ దగ్గర బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి ఫ్లైట్ ఎక్కుతాం, టైం పాస్ చేస్తాం, ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాం. ఇట్లా ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయో ఎన్ని లేఓవర్లు ఉన్నాయో అన్ని సార్లు సేమ్ ఇదే పంచాయతీ ఉంటుంది. ఫైనల్లీ యూఎస్ కి పోయే ఫ్లైట్ అప్పుడు మన బోర్డింగ్ గేట్ దగ్గర ఎక్స్ట్రా చెకింగ్ ఉంటుంది. యూఎస్ లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్ ని డైరెక్ట్ మనం ఫ్లైట్ ఎక్కనియరు. మన వాళ్ళు బోర్డింగ్ గేట్ ముందర ఇంకొక సపరేట్ చెకింగ్ పెడతారు. ఇది అగైన్ మన బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్, I-20 ఇవన్నీ అడుగుతారు. యూఎస్ అంటేనే ఇట్లా మనలాంటి నాన్ లోకల్స్ మీద ఇన్ని రూల్స్ ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయినాక మీరు ఎగ్జిట్ బ్యాగేజ్ హాల్ కి పోవాలి. బ్యాగేజ్ క్లెయిమ్ అని చెప్పి రాసి ఉంటుంది, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ దిగంగానే మనం బ్యాగేజ్ క్లెయిమ్ సెక్షన్ కి పోతుంటే మధ్యలో మనకి ఇమిగ్రేషన్ చెక్ ది కౌంటర్లు కనిపిస్తాయి. మనం బ్యాగ్లు కలెక్ట్ చేసుకోవడానికి ముందు మనకి ఇమిగ్రేషన్ చెక్ కంప్లీట్ చేయాలి. ఇదే మన
మెయిన్ ఇమిగ్రేషన్ చెక్. ఇక్కడ అన్ని మళ్ళీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏమన్నా కొంచెం అటు ఇటు అనిపిస్తే డిపోర్ట్ చేస్తారు. అసలు ఇమిగ్రేషన్ లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వాటి మనకు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా రెస్పాండ్ కావాలి అని చెప్పేసి వీడియో చేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడితే, అవసరం పడితే చూడండి, కాదు పక్కా చూడండి. ఒకవేళ మీరు ఎతిహాద్ ఎయిర్లైన్స్ నుంచి వస్తున్నట్టయితే మీకు ఇక్కడ యూఎస్ లో ఇమిగ్రేషన్ చెక్ బదులు మీకు అబుదాబిలోనే ఇమిగ్రేషన్ చెక్ అయిపోయి ఉంటుంది. వన్స్ మన ఇమిగ్రేషన్ చెక్ అయిపోయిన తర్వాత మన లగేజ్ కోసం బ్యాగేజ్ క్లెయిమ్ సెక్షన్ కి పోవాలి. ఈ ఒక్కొక్క ఫ్లైట్ కి ఒక్కొక్క బెల్ట్లు ఉంటాయి. ఆడ డిస్ప్లే బోర్డుల మీద మన ఫ్లైట్ నంబర్ చూసుకొని మన లగేజ్ ఏ బెల్ట్ మీదకి వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ మనం ఎయిర్పోర్ట్ లో ఒక టర్మినల్ నుంచి ఇంకొక టర్మినల్ కి పోదామన్నా, లేకపోతే మన బోర్డింగ్ గేట్ నుంచి రన్వే దగ్గరికి పోవడానికి ఎయిర్పోర్ట్ వాళ్ళే మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక టర్మినల్ నుంచి ఇంకొక టర్మినల్ కి పోవడానికి ఒకవేళ ఎయిర్పోర్ట్ పెద్దదైతే మనం డైరెక్ట్ వాషింగ్టన్ DC ఎయిర్పోర్ట్ లో చూసినట్టు ట్రైన్లే ఉంటాయి. అట్లనే మనం మన బోర్డింగ్ గేట్ నుంచి రన్వేకి పోవాలన్నప్పుడు రన్వే కొంచెం దూరంలో ఉన్నట్టయితే మనకు ఒక బస్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం యూఎస్ లో దిగినాం, మన లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ముందు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తే మంచిది. నెక్స్ట్ కాలేజ్ వాళ్ళు ఇంకా సీనియర్లు కూడా కొన్నిసార్లు షటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాలేజ్ గ్రూప్లలో ఆడిడేమని అప్డేట్లు ఉంటే చూడండి. ఇట్లా ఆల్రెడీ ఎవరినో ఒకరిని సెట్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఎవరు మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తలేరు అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాబ్ బుక్ చేయమని చెప్పండి. మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ వైఫైకి కనెక్ట్ అయ్యి మనం వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు వాట్సాప్ లో కాల్ చేయడానికి రాకుండా బ్లాక్ కూడా చేస్తారు. సో VPN వేసుకొని మీరు ట్రై చేస్తే కాల్స్ పోతాయి. ఒకవేళ ఏం సెట్ అయితే లేదు అంటే ఎయిర్పోర్ట్ లో క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి, అవసరం పడితే వాడుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుండి మీరు డైరెక్ట్ ఊబర్ కూడా బుక్ చేసుకోవచ్చు. సేమ్ మన ఇండియా అకౌంటే వచ్చేస్తుంది. జస్ట్ మీ ఫోరెక్స్ కార్డ్ కానీ లేకపోతే US$ ఉన్న క్రెడిట్ కార్డ్ కానీ యాడ్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకోండి. ఇది ఇట్లా మనం సామాన్ తీసుకొని కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. సో అది మా ఇండియాలో ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి US లో మన ఇంటికి రీచ్ అవ్వడానికి మొత్తం A to Z ప్రాసెస్. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.